ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో అక్క సుజాత, చెల్లి లలిత తమ తల్లిదండ్రులతో కలిసి నివసించేవారు. వారి తండ్రి రైతు, తల్లి గృహిణి. డబ్బు ఎక్కువ లేకపోయినా వారింట్లో ప్రేమ మాత్రం చాలా ఉండేది. సుజాత చదువులో చాలా తెలివైనది. కాని తన చెల్లి చదువు ఆగకూడదని భావించి తాను కాలేజీ చదువు మానేసి కుట్టుపని చెయ్యడం ప్రారంభించింది. ఉదయం ఇంటి పనులు చేసి, మధ్యాహ్నం కుట్టుపని చేసి, రాత్రి లలితకు పాఠాలు చెప్పేది. లలితకు అక్క తనకోసం చేస్తున్న త్యాగం తెలిసి చాలా బాధపడేది. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి నా అక్క కలను నెరవేర్చాలి అని నిర్ణయించుకుంది. కాలం గడిచింది. లలిత బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించింది. మొదటి జీతం వచ్చిన రోజు అక్క దగ్గరకు వెళ్ళి ఒక కాలేజీ అడ్మిషన్ ఫారం ఇచ్చింది. అక్కా, ఇప్పుడు నీ కలను నేను నెరవేరుస్తాను అని చెప్పింది. ఆ మాటలు విన్న సుజాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. నీ విజయమే నాకు ఆనందం అని అక్క చెప్పింది. నీ త్యాగమే నాకు బలం అని చెల్లి సమాధానమిచ్చింది. ఆ రోజు వారి చిన్నింట్లో ఆనందం నిండిపోయింది. అక్కచెల్లెళ్ల ప్రేమ, త్యాగం, బాధ్యత కలిసిన బంధమే నిజమైన కుటుంబం.